విదేశాల్లో కూడా ఎంతో ఇష్టంగా తీసుకెళ్తారు అని చెప్తా ఉన్నారు మేడం. ఆ విధంగా చెప్పినట్టు అంటే ఈ మధ్య కాలంలో ఆయుష్ సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ఇట్లాంటి ఆయుర్వేదానికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో వీటికి ఒక ప్రోత్సాహం ఉండాలి కదా. సో ఎట్లాంటి ప్రోత్సాహం చేస్తే బాగుంటుంది? ఇది సాధారణంగా పంచగవ్యము అనేది ఆయుర్వేదం కిందకే వస్తుందండి. మనము చేయాలనుకుంటున్న చాలా రకాల ప్రొడక్టులు మనం విభజన చేసుకోవాలి. ఒకటి కాస్మెటిక్స్ అని, కొన్ని ఔషధాలని, కొన్ని రోజువారీ ఉత్పత్తులని. కేవలం ఔషధంగా మనం ఏది చెప్తున్నామో ఇది దీని ఫలానా ఉపయోగపడుతుంది. ఇందాక ఝాన్సీ గారు చెప్పినట్టు తులసి ఎరుక్ అని రకరకాల ఔషధాల గురించి వారు వివరించారు. ఇలాంటి ఔషధాలు అని మనము ప్రస్తావన చేసినప్పుడు ఒక బాటిల్ మీద అది మెడిసిన్ కిందకు వస్తుంది. దాన్ని మనము ఆయుష్ డిపార్ట్మెంట్ లో మన జోనల్ కి ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ని సంప్రదించి మనం లైసెన్స్ పొందొచ్చు. ఇప్పుడు చాలా మంది అలాగే చేస్తున్నారు. అలాగే ఈ కాస్మెటిక్స్, డే టు డే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ధూప్ స్టిక్స్ ఉంది, దంతమంజనం ఉంది, ఫినాయిల్ ఉంది. వీటికి ఆయుర్వేదిక్ లైసెన్సు, క్లినికల్ ట్రయల్స్ ఇలాంటివి పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏం లేదు. గోపాలకులు ఎవరైతే గోవుని సాగుతున్నారో వాళ్ళు వెంటనే ఇలాంటి ఉత్పత్తుల్ని తయారు చేసి వాటిని మార్కెట్లోకి విడుదల చేసుకోవచ్చు. ఒకసారి మార్కెట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక వినియోగదారులు క్రమేపీ వారి ఉత్పత్తులు కొనటం ప్రారంభించి వారికి ఒక ఫిక్స్డ్ మార్కెట్ ఏర్పడిన తర్వాత ఇలాంటి ఔషధాలను కూడా అనస్యం అని, ఈర్ డ్రాప్స్ అని, హెయిర్ ఆయిల్ అని రకరకాల ఔషధాలు ఉన్నాయి. అలాగే సోప్స్, షాంపూస్ ఇవన్నీ కాస్మెటిక్స్ కిందకు వస్తాయి. సో ఇలా డివిజన్ చేసుకుని ఏది సులువో అది ముందల గోపాలకుడు తయారు చేసుకుని దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసుకోవటం వల్ల కొంత త్వరలోనే స్వావలంబన పొందగలడు. దీర్ఘకాలికంగా ఇలాంటి లైసెన్సులు అవి కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతో మాట్లాడి చేయొచ్చు. మీరు అన్నట్లు కాస్త ఎంకరేజ్మెంట్ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలా ప్రభుత్వాలు గోవుకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి. వాళ్ళు గనక ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఆయుష్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్, వాళ్ళని ఈ గో ఉత్పత్తుల లైసెన్స్ ఇచ్చే విషయంలో కాస్త చొరవ తీసుకోమని చెప్తే గనక ఇవి ఇంకా ముందుకెళ్ళి ప్రజల్లోకి సాధారణ ఉత్పత్తులు, సాధారణ ఔషధాలు ఎలా రకరకాల అంగళ్ళలో లభ్యమవుతున్నాయో ఈ పంచగవ్య ఉత్పత్తులు కూడా అన్ని చోట్ల లభ్యమవుతాయి. ఇలా లభ్యమవటం వల్ల గోపాలకుల సంఖ్య, గో ఉత్పత్తులు తయారు చేసే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది.